హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోనే అనమాట. 1 వీక్ ఉన్నాం ఫ్రెండ్స్. మంచిగా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే క్రిస్మస్ పండగకి అయితే వెళ్ళేసి 1 వీక్ పైనే ఉన్నామన్నమాట. ఇక్కడ మా అక్క, నేను ఇంకా బట్టలన్నీ మంచిగా అయితే మడత పెడుతున్నాం ఫ్రెండ్స్. అన్ని పొద్దున్న నుంచి అయితే ఇంకా వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేసామన్నమాట. సో అవన్నీ ఆరింటే మిద్దె ఎక్కేసి మంచిగా మిద్దె పై నుంచి బట్టలన్నీ తీసుకొని వచ్చేసి అక్క నేను కూర్చొని అయితే మంచిగా సర్దుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా అన్ని మడతలు పెట్టేసి ఇలా సిస్టర్స్ మంచిగా పుట్టింటికి పండగకి కలుసుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మంచిగా మా అక్క నేనైతే హ్యాపీగా మాట్లాడుకోవడం, మంచిగా కలిసి పని చేసుకోవడం, తినడం, కూర్చోవడం, కలిసి బయటికి వెళ్ళడం, షాపింగ్ చేయడం, ఇలా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. చాలా ఇప్పుడు ఈవినింగ్ అయితే మంచిగా పిల్లల్ని తీసుకొని అయితే గ్రౌండ్కి వెళ్దామా ఆడిపించుకోవడానికని అయితే ప్లాన్ వేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడేం లేదు, మంచిగా ఆదోనిలోనైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక మంచిగా మా కాలేజ్ అనమాట. నేను చదివిన కాలేజ్ అది డిగ్రీ. సో డిగ్రీ 3 years అయితే నేను ఆర్ట్స్ కాలేజ్ చదివాను అనమాట. సో ఆర్ట్స్ కాలేజ్కి వెళ్దాం అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి మా అమ్మ అనమాట. మా అమ్మనైతే మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ పక్కన కూర్చొని ఇక్కడ మా అమ్మ ఫ్రెండ్స్ 6 మంది పిల్లలకి జన్మనిచ్చింది. పెద్ద ఫ్యామిలీని అయితే మాకు మంచిగా ఇచ్చింది అనేసి అయితే చూడండి. ఇక్కడ మా ఇంటి పెద్ద అనేసి అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ చూడండి ఎలా అంటుంది. ఓకే, నేను చెప్తుంటే ఏందో ఇలా అనేసి ఇలా అంటుందన్నమాట. సో మా నాన్న అయితే లేరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 9 months అయింది మా నాన్న చనిపోయి కూడా. 80 years ఉన్నారు ఫ్రెండ్స్. బాగా మంచిగా 80 ఏళ్ళ వరకు బ్రతికాడనమాట బాగా మా నాన్న. కొంచెం బీడీలు ఒక్కటి అలవాటు ఉండదు కాబట్టి దానివల్ల కొంచెం హెల్త్ పాడే చనిపోయారు అంతే నాన్న. 9 months అయింది ఫ్రెండ్స్ అంతే. ఇక్కడ ఇంకా అమ్మ అనమాట. సో ఇక్కడ మా అక్క కూతురు కూడా మా అమ్మమ్మ అని అయితే చెప్తుందనమాట. చాలా బాండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మమ్మతో తిట్లయితేనేమి తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, అరిపించుకోవడం, పనులు చేయడం ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా అక్క కూతురు కూడా చెప్తుందనమాట, మా చిన్నమ్మ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా చిన్నమ్మకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అని అయితే అక్కడ చెప్తుంది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇక్కడ మా అమ్మ అయితే కూర్చునిందనమాట. ఇంకా అందరు ఒక్కొక్కరికి అయితే వచ్చి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మమ్మ అనేసి. ఎందుకంటే ఇంకా మన ఇల్లు తర్వాత మనకంటూ ఒక సొంత ఇల్లు ఉందంటే అది అమ్మమ్మ గారి ఇల్లే కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మా అక్క కొడుకు అనమాట. అమ్మమ్మ చెప్పవా, నువ్వు చెప్పు, ఏమైనా చెప్పు అంటున్నాడు. నేనేం చెప్తానబ్బా, నాకు రాదు అనేసి అక్కడ మా అమ్మ అంటుందన్నమాట. ఇక్కడ మా అమ్మ ఈ ఇంటి పెద్ద అని అయితే చెప్తున్నాడు అనమాట మా అమ్మమ్మ అనేసి అయితే మా అక్క కొడుకు అన్నీ చెప్తున్నాడు అనమాట. నవ్విస్తున్నాడు ఫ్రెండ్స్. అక్కడ బాగా నవ్విస్తూ అయితే చెప్తున్నాడు అనమాట. మా చిన్నమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి అని అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసుకోవాలి తీరాలి, మీరు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మా చిన్నమ్మకి అని అయితే ఇంకా నవ్వుతూ చెప్తున్నాడు. ఇక్కడ మా అమ్మ అయితే నవ్వుతూ బాగా చెప్పురా, అట్లా ఎందుకు నవ్వకుండా చెప్తావు అని అంటే ఉంటే ఉండలేవా, ఏం కాదు అనేసి అయితే ఇలా అని అయితే అంటున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ కూడా ఇంకొక అనేసి అయితే అలా అంటుందన్నమాట. ఇంకా మా అమ్మకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం కాళ్ళు అయితే సరిగ్గా లేదు కాబట్టి ఎప్పుడు చాపుకొనే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు అనమాట ఇద్దరు. ఇక్కడ మా అమ్మమ్మ అనేది మా పిల్లలు కూడా చెప్తున్నారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము మంచిగా క్రిస్మస్ పండుగకి వచ్చాము, పండగ సెలబ్రేషన్ చేసుకున్నాము అని అయితే ఇక్కడ మా బాబు మా పాప అయితే కూర్చొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ అనమాట 6 మంది పిల్లలకైతే జన్మనిచ్చిందనమాట మా అమ్మ. సో మాది పెద్ద ఫ్యామిలీ అనమాట. చూడండి, ఇంటికి వృద్ధులు అలంకారులు అంటారు కదా ఫ్రెండ్స్. సో ఇంటికి పెద్ద వాళ్ళైతే ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఇంకా మా అమ్మ ఒక్కటే అనమాట ఇంటికి పెద్దది, మా నాన్న లేరు కాబట్టి ఇంకా మా అమ్మతోనైతే హ్యాపీగా అయితే గడిపేస్తాం ఫ్రెండ్స్. అరుచుకున్నా, తిట్టుకున్నా, ఏడ్చుకున్నా, ఏది చేసినా అమ్మతోనే అనమాట. మళ్ళీ కలిసిపోవడం అలా ఉంటుందన్నమాట. ఇక్కడ అందరికి హ్యాపీగా అయితే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే రాలేదు కాబట్టి అమ్మని ఇంట్లోనే పెట్టాము. మా తమ్ముడు ఉన్నాడు ఇంకా అక్కడ. మా అమ్మతో పాటు మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు అనమాట. లాస్ట్ చిన్న తమ్ముడు అయితే ఇంక ఇక్కడ నేను ఇక్కడ మా పెద్దక్క, తన పక్కలో మా చిన్నక్క, ఇక్కడ మా అక్క కూతురు, అక్కడ మా తమ్ముని భార్య, ఇంకా మా పిల్లలు అందరు కలిసి అయితే మంచిగా ఆటోలోనైతే ది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్కి అయితే వెళ్దామనేసి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా ఇంకా పిల్లలని అందరినీ ఇంకా లాస్ట్ డే కాబట్టి మంచిగా పిల్లలతో గ్రౌండ్లో ఆడుకుంటారు అని చెప్పేసి మేము అక్క చెల్లెలు కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుందాము, మంచిగా ఎంజాయ్ చేద్దాము అని అయితే మంచిగా అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి మా అక్క కొడుకు, మా తమ్ముని కొడుకు కూడా ఎలా చూస్తున్నాడు, నేను వీడియో తీసుకుంటుంటే వాడు చూస్తున్నాడు అనమాట. చూడండి, ఇంకా ఇలా అయితే హ్యాపీగా అయితే మేము 3 అక్క చెల్లెలు అయితే గడిపాం ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా అక్క చెల్లెలు అందరూ కలిసినప్పుడు ఇలాగే మంచిగా ఎంజాయ్ చేస్తారా? మీ మూమెంట్ ఎలా ఉంటుందో, ఎలా ఎంజాయ్ చేశారో, ఎలా సంతోషంగా గడిపారో అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఎప్పుడో ఒకసారి కదా ఫ్రెండ్స్ ఇంక అందరు కలిసేది. సో అక్కడ మా తమ్ముడు భార్య అనమాట హాయ్ చెప్తుంది. అక్కడ నా కూతురు కూర్చోయింది. ఇంకా ముందరైతే మా బాబు కూర్చున్నాడు, మా అక్క కొడుకు కూర్చున్నాడు అనమాట. సో పెద్ద ఆట ఫ్రెండ్స్, మంచిగా పెద్ద ఆటలోనైతే బయలుదేరిపోయామన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఇది నేను చదివిన కాలేజ్ ఫ్రెండ్స్. మంచిగా ఆదోనిలోనైతే డిగ్రీ 3 సంవత్సరాలు అయితే చదివాను అనమాట. సో ఇంటర్ వచ్చేసి గర్ల్స్ కాలేజీలో చదివాను, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివాను, బీఈడ్ వచ్చేసి శ్రీ బాలాజీ కాలేజ్ అనేసి అయితే చదివాను ఫ్రెండ్స్ నేను. సో మంచిగా ఇంకా మా పిల్లలకు చెప్పడం అనమాట. మేము ఆదోన్లో ఉన్నప్పుడైతే ఇంతకుముందు మంచిగా వీక్లీ మధ్యలో ఎప్పుడైనా మంచిగా హాలిడే ఉన్నప్పుడు పిల్లలకైతే తీసుకొని వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. మా ఆయన నేనైతే పిల్లల్ని మంచిగా ఆడుకోవడానికి. ఇంకా ఇప్పుడు గుంతకల్కి వచ్చేసాం కాబట్టి ట్రాన్స్ఫర్ అయింది మా ఆయనకి డ్యూటీ నిమిత్తమై. సో ఇప్పుడు గుంతకల్లో నుంచి అమ్మ వాళ్ళ ఊరికైతే నేను పండగకి వెళ్ళాను కాబట్టి ఇక్కడ మంచిగా మళ్ళీ చాలా రోజులు 1 year బ్యాక్ తర్వాత చూస్తున్నాను ఆర్ట్స్ కాలేజ్ నేనైతే అనుకున్నాను అనమాట. అందరికి చెప్తున్నాను. అక్కడ మా పిల్లలు కూడా చూడండి రా నేను చదివిన కాలేజ్ అంటే, తెలుసులే మమ్మీ ఆదోన్లో ఉన్నప్పుడు మనం వచ్చేవాళ్ళం కదా అని మా పిల్లలు అయితే నాకే కౌంటర్ వేశారు. సరేలేరా మర్చిపోయింటారేమో అని చెప్తున్నానంటే, ఎలా మర్చిపోతాం మమ్మీ, అప్పుడు ఎప్పుడు వచ్చేవాళ్ళం కదా ఆదోన్లో ఉన్నప్పుడు, నువ్వు చెప్తూనే ఉండేదానివి ఆర్ట్స్ కాలేజ్ నా కాలేజ్ మా కాలేజ్ అనేసి అని అయితే అన్నారనమాట. ఇక్కడ ఇంకా ఇద్దరు మా అక్కలు అనమాట నాకు, పెద్దక్క చిన్నక్క నేను. సో ముగ్గురు అయితే కలిసి హ్యాపీగా మాట్లాడుతూ అయితే ఆర్ట్స్ కాలేజీలో వచ్చి హ్యాపీగా గడిపాము ఫ్రెండ్స్. మంచిగా 5 o'clock అంతా ఆర్ట్స్ కాలేజీకి వచ్చేసాము. సో 7 వరకు ఉండి వెళ్ళాము. ఇక్కడ మా ఫ్రెండ్ని కూడా పిలిచాను ఫ్రెండ్స్ నేను. తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చింది. అప్పటికంతా చీకటి పడింది తను వచ్చేసరికి. సో ఇంకా అప్పుడు వీడియో అయితే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ అసలు. కానీ మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. అప్పుడు ఇంటికి పిలిచాను కదా ఫ్రెండ్స్ మంచిగా పండగకి అయితే, తననే అనమాట. మళ్ళీ ఏమే గ్రౌండ్కి వచ్చినాం వస్తావా అంటే, సో తను కూడా వచ్చిందనమాట. సో తను పిల్లలతో పాటు వచ్చి మంచిగా హ్యాపీగా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకొని అందరూ హ్యాపీగా గడిపేసి అయితే ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ మంచిగా గ్రౌండ్లోకి అయితే లోపలికైతే వస్తున్నాం ఫ్రెండ్స్. ఆర్ట్స్ కాలేజ్ అనమాట ఇది, ది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆదోనిలో అనమాట. చాలా పెద్ద కాలేజ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అస్సలు. ఎడ్యుకేషన్ కూడా సూపర్ ఉంటుంది. నేను బైపీసీ గ్రూప్ కాబట్టి బీఎస్సీ కాబట్టి చదివింది. ల్యాబ్లు అయితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఆర్ట్స్ కాలేజీలోనైతే ల్యాబ్ సిస్టమ్ కానీ ప్రాక్టికల్స్ కానీ చాలా బాగా జరుగుతాయి అనమాట. సో చాలా మారిందనమాట అప్పటికి ఇప్పటికి. మేము చదివేటప్పుడు ఇంత బాగా అయితే ఇంత బిల్డింగ్లు ఇవేవో గేమ్స్ ఆడేటివని ఇలా నాకు తెలియదు, అప్పుడు లేవు కూడా. ఇప్పుడు ఏవో ఇండోర్ గేమ్స్ ఆడే కానీ మంచిగా కట్టారంటే చాలా బాగుంది గ్రౌండ్. చూడండి ఇక్కడ మేము ముగ్గురం అయితే అక్క చెల్లెలు కూర్చున్నాం. అక్కడ నా కూతురు కూర్చోయింది చిన్న పాప. ఇక్కడ మా తమ్ముడు భార్య, మా తమ్ముడు చిన్న పిల్లోడు కొడుకు, మా తమ్ముడు కొడుకు అందరూ అయితే ఆడుకుంటున్నారనమాట. సో ఇక్కడైతే మంచిగా మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి మా పాప ఆవులింపులు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా. ఇంకా మా తమ్ముడు ఇంకొక తమ్ముడు అయితే తన పిల్లల్ని కూడా తీసుకొని వస్తాను గ్రౌండ్కి ఆడుకుంటారు అందరు పిల్లలు అయితే చెప్పాడు. సో ఇంకా వాడి కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. ఇంకా మా పాప ఒక్కటే ఎలా ఆడుకుంటుందని అయితే కూర్చోయిందనమాట. ఇంకా వాడి పిల్లలు ఇద్దరు వస్తే మా బాబు మా అక్క కొడుకు అయితే ఇద్దరు వెళ్ళారనమాట. మగ పిల్లలు కాబట్టి ఇద్దరు క్రికెట్ ఆడుకుంటామని గ్రౌండ్లో అయితే అందరు పిల్లలతో కలిసి మంచిగా అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము కూర్చొని మంచిగా చక్కగా అయితే కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా అయిపోయి కదా కానీ నేను వెళ్తున్నాను ఇంకా రేపు అనేసి అని, ఇప్పుడు వచ్చినట్టే ఉంది అప్పుడే సెలవులు అయిపోతున్నాయి పండగకి వచ్చేసి అనేసి ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట అక్కడ. ఇంకా మా చిన్నకు కూడా చెప్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా సిస్టరు, ప్లీజ్ మా సిస్టర్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది అని అయితే మా చిన్నకు కూడా చెప్తూ ఉంది. సో నేను తల ఇలా ఊపుతున్నాను ఓకే అని. తర్వాత మా పెద్దక్క, ఇక్కడ మా పెద్దక్క కూడా ఇప్పుడు చెప్తుంది చూడండి, అదే చెప్తుంది అనమాట. తిను మా సిస్టర్ అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మా సిస్టర్ వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అని అయితే మా పెద్దక్క కూడా చెప్తుందనమాట అక్కడ. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నా ఫ్యామిలీతో అయితే నా పుట్టింట్లో ఫ్యామిలీతోనైతే నేను చాలా హ్యాపీగా అయితే గడిపాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా వచ్చేసాం గ్రౌండ్ నుంచి, చెక్కమంట వేసుకున్నాం అనమాట. నైటు వచ్చిన తర్వాత ఒక 8:30 అలా అయింది. సో మంచిగా అయితే చెక్కమంట వేసుకొని మళ్ళీ కూర్చున్నాం మంట పెట్టేసుకొని హ్యాపీగా. చలికి అయితే బాగా చెక్కమంట వేసుకున్నాం. చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఫ్రెండ్స్ నాకు. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? చేసుకుంటే నా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి నా వీడియోస్ని. చూడండి ఇక్కడ మా అమ్మ కూర్చునింది, మా అక్క, మా చిన్నక్క, మా పెద్దక్క, మా వదిన అందరూ కూర్చున్నారనమాట, పక్కింటి నైబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.